Praise the Lord. మార్కు 2:17 ఇది విన్నప్పుడు యేసు వారితో ఇలా అన్నాడు, వైద్యుడు ఆరోగ్యవంతులకు కాదు, రోగులకు అవసరం. నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, పాపులను పిలవడానికి వచ్చాను. పాపులను పశ్చాత్తాపానికి పిలిచి, వారి పాపపు జీవితాల నుండి బయటపడే మార్గాన్ని అందించడమే తన లక్ష్యం అని యేసు వివరించాడు. యోహాను 14:6 యేసు జవాబిచ్చాడు, నేనే మార్గమును, సత్యమును మరియు జీవమును. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి యొద్దకు రారు. యేసు తాను దేవునికి మార్గమని నొక్కి చెప్పాడు. ఆయనను అనుసరించడం పాపాన్ని అధిగమించడానికి మరియు నీతివంతమైన జీవితాన్ని సాధించడానికి మార్గమని నొక్కి చెప్పాడు. మత్తయి 11:28-30 అలసిపోయిన మరియు భారంగా ఉన్న ప్రజలారా, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా కాడిని మీపైకి తీసుకుని నా నుండి నేర్చుకోండి, ఎందుకంటే నేను సౌమ్యుడిని మరియు వినయపూర్వకంగా ఉంటాను, మరియు మీ ఆత్మలకు మీరు విశ్రాంతి పొందుతారు. కాడి తేలికైనది మరియు నా భారం తేలికైనది. నీతిమంతమైన జీవితాన్ని గడపడానికి విశ్రాంతి మరియు మార్గదర్శకత్వం ఇస్తానని వాగ్దానం చేస్తూ, పాప భారం ఉన్నవారిని తన వద్దకు రమ్మని యేసు ఆహ్వానిస్తున్నాడు. కామెంట్లో ప్రేజ్ ద లార్డ్ అని చెప్పండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాము. సబ్స్క్రైబ్ చేసి దేవుని వాక్యాన్ని రోజూ విని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. Amen.